అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గార్లిక్ చికెన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. గార్లిక్ చికెన్ అనేది చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో. ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా చికెన్ని తీసుకోవాలి. ఇది 1/2 kg చికెన్ అండి. ఈ చికెన్ బాగా 3-4 వాషెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. చిటికెడు పసుపు అనేది వేసుకోండి. వేసి బాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఈ సాల్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత 1/2 నిమ్మకాయ రసం పిండుకోండి. కట్ చేసుకున్న 1/2 నిమ్మకాయ చెక్క రసంని బాగా పిండేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 hour పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగానే ఈ విధంగా కలిపి ఉంచుకుంటే ఈ చికెన్కి బాగా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక జార్ తీసుకొని 1 teaspoon మిరియాలు, 2 teaspoon ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 లవంగాలు, అర చెక్క దాల్చిన చెక్క, ఇంకా 2 యాలకులు, 1 teaspoon కారం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 20 రెబ్బల వెల్లుల్లిని పొట్టు ఒలిచి వేసి పేస్ట్ లాగా చేసుకొని వాటర్ వేసుకోకుండా పక్కన అనేది పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి 1 tablespoon ఆయిల్ అనేది వేసి ఆయిల్ వేడయ్యాక 2 onions కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా తయారవుతుందండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వితౌట్ వాటర్తో చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి మారాక ఆనియన్స్ అనేవి ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసేయాలి. ఈ విధంగా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచేసి ఇది ఈ విధంగా అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి. కలిపేసి మూత అనేది పెట్టేసి ఒక 6 minutes 7 minutes దాకా బాగా ఉడికించుకోవాలి. ఆ చికెన్ అనేది నీళ్ళు అనేవి రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మూత తీసి చూస్తే నీళ్ళు అనేవి ఊరుతాయి. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. అసలు వాటర్ అనేది వేసుకోకూడదు. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ బాగా ఇంకిపోవాలి. అప్పుడు దాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. చికెన్ ముక్క సాఫ్ట్గా అవ్వాలి. అప్పుడు దాకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్కి ఇంకా స్లిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. చికెన్ అనేది బాగా మగ్గిపోవాలి. అప్పుడు మసాలా అనేది వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోయి ఈ విధంగా మగ్గిపోవాలి. చికెన్ అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసి ఒకసారి ఆ వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు ఉండలేమి లేకుండా బాగా ఫ్రై అనేది చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసేయండి. ముక్కలకి పట్టి మసాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి. నాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే నేను కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. వేసి కరివేపాకు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వల్ల. వేసి ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా నిమ్మరసం అనేది పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లోనే ఉంచి ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 minutes దాకా ఉంచేయాలండి. ఉంచేసుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు తయారైపోతుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి
ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టేస్టీ గార్లిక్ చికెన్ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు పప్పు అయినా సాంబార్ అయినా ఇంకా రసం అయినా ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.